ఈ సీన్ చూడండి ఒకసారి. కుమార్ వర్మ, కాలం ప్రతి పిరికివాడికి ధీరుడిగా మారే ఒక అవకాశం ఇస్తుంది. ఆ క్షణం ఇది. కాలం, టైం, మనందరికి కూడా మన లైఫ్ లో ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి ఒకసారి ఆలోచించి చూడండి. మనం వచ్చిన ప్రతి ఆపర్చునిటీ మనం ఏం చేస్తామంటే లైట్ తీసుకుంటాం. అంటే అరే నా దగ్గర టైం లేదు, ఇప్పుడు మా పేరెంట్స్ ఒప్పుకోరు, మా పేరెంట్స్ కి నచ్చదు, అయితే నా ఫ్రెండ్స్ నన్ను ఎక్కిరిస్తారు, అయితే నేనేంటి ఇది చేయాలా, అయితే నాకు అవసరం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఇలాంటి 10-20 ఎక్స్క్యూజెస్ మనం ఇస్తాం కంఫర్ట్ జోన్ లో ఉండిపోయి. అలా చెప్పేసి అయితే మనం ఏమైనా సాధిస్తామంటే అది కూడా లేదు, ఇంట్లో కూర్చొని ఖాళీగా ఏదో టైం పాస్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే మన లైఫ్ లో ఆపర్చునిటీస్ చాలా వచ్చి ఉంటాయి. అయితే మనం వాటిని రిజెక్ట్ చేసుకొని అది మన తప్పు, మనం ఏం చేస్తామంటే మళ్ళీ టైం మీద దోసేస్తాం. అయితే నా టైం ఎప్పుడు బాగోదు, నా టైం మొత్తం ఇలాగ బ్యాడ్ గానే ఉంటుందని మనం టైం మీద మొత్తం దోసేస్తూ వెళ్తాం. లైఫ్ లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా దాన్ని రిజెక్ట్ చేయకూడదు. ఈవెన్ నాకు నా కాలేజ్ లైఫ్ లో అయితే ఒక ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను, అది నాకు ఇప్పటికీ రిగ్రెట్ ఉందన్నమాట. ఎందుకు అలా నేను చేశాను అని. అయిపోయింది. బట్ మీ లైఫ్ లో నెక్స్ట్ టైం ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఇలాంటి ఎక్స్క్యూజెస్ కానీ, మీ ఈగో క్లాషెస్ కానీ, మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, సిగ్గు, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఈ ఆపర్చునిటీ నాకు ఎలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఫ్యూచర్ లో, దీనివల్ల నాకు బెనిఫిట్ ఉందా లేదా, దీనివల్ల నేను గ్రో అవుతానా లేదా నా లైఫ్ లో అనేది ఇవి ప్రాపర్ గా మీరు చెక్ చేసుకోవాలి. దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. అంతేకాని అయితే ముందుగానే వినగానే దాన్ని రిజెక్ట్ చేసేసి ఇంకా నా దగ్గర ఏం లైఫ్ లో నాకేం లేదు, నా లైఫ్ ఇంతే, నేను ఎప్పుడు గ్రో అవ్వలేను, నాకు డబ్బులు రాదు, నేను స్కిల్స్ నేర్చుకోలేను, ఇలా మీరు ఎక్స్క్యూజెస్ తెలుసుకుంటూ టైం మీద మీరు ఎన్ని తప్పులు వేసినా మీకు ఏం రాదన్నమాట. సో దట్స్ వై టైం వచ్చినప్పుడు మీ దగ్గర ఆపర్చునిటీస్ ఇంకా ఫ్యూచర్ లో కూడా వస్తాయి, వాటిని మాత్రం మిస్ చేసుకోవద్దు.